మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని వాక్యం ఈ పూట మనము ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చిన కంటే ముందుగా మనుషులు పంపెదను. వారు మన కొరకు ఈ దేశములో వేగు చూసి తిరిగి వచ్చారు. అందులో మనము వెళ్ళవలసిన త్రోవను గురించి, మనము చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చేపట్టెదరు. రండి. ఈ వాక్యములో వాస్తవానికి పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు వెళ్ళే ఆ ప్రాంతమునకు మోషే మొదటిగా వేగులి వారిని పంపుతున్నట్లుగా ఈ సందర్భంలో మనకు కనపడుతుంది. ఈ సందర్భంలో ఈ పూట మూల వాక్యం ఏమై ఉన్నదంటే, మనము వెళుతున్న త్రోవలో మనము చేరెదము. మనము వెళుతున్నటువంటి త్రోవలో మనము చేరెదము. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని వెంబడిస్తున్నావంటే నీవు ఆ వేలోనే ఉండాలి, ఆ మార్గములోనే ఉండాలి. మనము ఆ వెళ్ళవలసిన త్రోవలో మనం చేరాలి. కొందరు ప్రారంభ దశ ఎలా ఉంటుందంటే చాలా చాలా ఆసక్తితో, విశ్వాసంతో, భయభక్తులతో కొనసాగించిన రోజులు ఉన్నాయి. కొన్ని రోజులకి త్రోవ తప్పిపోయారు. కొందరు ఉన్న చోటనే పడిపోయిన స్థితి, కొందరు బలహీనమైన స్థితి. ఈరోజు వాక్యములో చెబుతున్న దేవుడు మాట్లాడుతున్న మాట, నీ వెళుతున్న ఈ త్రోవలో నువ్వు చేరాలి. ఆగిపోకూడదు నీ ఆత్మీయ జీవితం, ఆగిపోకూడదు నీ ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితాన్ని అంతటితో ముగించుకోడు. మనము వెళ్ళవలసిన త్రోవలో మనలను చేర్చేదము ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు నువ్వు చేర్చబడతావు మీరు గమనించాలి. కీర్తన గ్రంథము 107వ కీర్తన 7వ వచనంలో, వారొక నివాసపురములో చేరినట్లు చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించు. ఏ త్రోవలో ఉండాలంటే మనం చక్కని త్రోవ. నీ ఆత్మీయ జీవితం చక్కగా ఉండాలి. అంతేకాని మరి అటు ఇటు తొట్టిల్లు పోయేటువంటి పరిస్థితులుగా ఉండకూడదు. చక్కని త్రోవలో వారు నడిపించబడి. 107:30 వచనంలో చదివితే, మనము నిమ్మలమైనటువంటి వారమై సంతోషించిరి, వారు కోరుకున్న రేవుకు ఆయన వారిని నడిపించను. నిమ్మలమైనటువంటి వారుగా సంతోషంతో వారు కోరుకున్న రేవుకు చేరాలంటే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, ముందు ఒక చక్కని మార్గం, యేసయ్య మార్గం ఎటువంటిదంటే ఆయన సన్నిధి, ఆయన సమూహముతో చక్కని మార్గములో మనం నడవాలి. కొన్ని వంకర త్రోవలు ఉంటాయి, కొన్ని కరుకు త్రోవలు ఉంటాయి, కొన్ని మెట్టలు పల్లము కలిగిన మార్గాలు ఉంటాయి. అవి కాదు. యేసుక్రీస్తు నొద్దకు వచ్చిన త్రోవ ఏమై ఉందంటే చక్కని త్రోవ. ఆ త్రోవలో మనం నడిస్తే వాక్యం చెప్తున్న మాట, మనము వెళ్ళవలసిన త్రోవలో మనల్ని దేవుడు చేరుస్తారు. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 2వ వచనంలో ఆయన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేకులకు నివాసము కలవు, లేని ఎడల మీతో చెప్పినది, మీకు స్థలమును నేను సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. ఏం పరుస్తానికి వెళుతున్నాడంట? వారికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేయటానికి వెళుతున్నాను. అక్కడికి చేరాలి. మన గురిగమ్యం అదే. కాబట్టి ఈ మొదటి భాగములో మనము వెళ్ళవలసిన త్రోవ చక్కగా చేరాలంటే ముందు చక్కని త్రోవ, యేసయ్య చెప్పిన మార్గం, ఆ మార్గములో నడవగలిగితే మనము చేరవలసిన గమ్యస్థానం అంతా కూడా నెమ్మళముగాను కోరుకున్నట్లుగా ప్రభు నడిపిస్తాడు ఆయన. రెండవది చూద్దాం,
కీర్తన గ్రంథం 119 కీర్తన 105 వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చూసారా, ఈ చక్కని త్రోవగా ఉండేది ఏంటంటే ముందు దేవుని వాక్యమే నీకు దీపమై ఉండాలి. దేవుని వాక్యమే నీకు త్రోవ చూపిస్తుంది. ఆ దేవుని వాక్యము చేత ఎందరైతే నీవు కట్టబడి ఉంటారో, దేవునితో నిబంధన చేసుకుని ఉంటారో, దేవుని సన్నిధిలో వాళ్ళు చక్కగా నడుస్తారు. ఆయన వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. 2వ అధ్యాయములో, రోమాపత్రికలో 19వ అధ్యాయములో, జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రము గలవాడయుండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను. మీరు వాక్యము తెలుసుకొని, మీరు వాక్యము జ్ఞాన సత్య స్వరూపమైన దేవుని వాక్యం అంట. ఈ వాక్యము తెలుసుకొని గుడ్డివారికి వారు త్రోవ చూపించేవారుగా ఉంటారు. ఏళ్లలోనే వాక్య జ్ఞానం లేదు, వేళ్లలోనే దేవుని ఏంటో, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో, ఏ రకంగా ప్రవర్తించాలో తెలియక వారి మార్గములో వెళుతున్నప్పుడు ఇక గుడ్డివారికి ఏం త్రోవ చూపిస్తారు? గుడ్డోళ్ళు వెళ్ళి గుంటలో పడతారని వాక్యంలో అర్థమైందండి. సామెత చెప్తుంటారు. ఈరోజు మనం గమనించాలి. మనం చూస్తే సత్య స్వరూపము కలిగిన దేవుని వాక్య ధర్మశాస్త్రమును మనం అనుసరిస్తూ నీవు నడవలసిన త్రోవలో నువ్వు చక్కగా నడుస్తావు, గుడ్డివారికి త్రోవ చూపిస్తావు. కాబట్టి వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగైనది. అది జ్ఞాన సత్య స్వరూపము కలిగిన దేవుని వాక్యము. నిర్గమకాండం 32వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారికి నియమించిన త్రోవల నుండి తొలగిపోయి, చూసారా, ఐగుప్తులో నుంచి రప్పించాడు ప్రభు. సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. సీనాయి పర్వతం మీదకి మోషే 40 దినాలు అయినప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇక్కడున్న ఇజ్రాయేల్ ప్రజలలో మరి దేవుడు నియమించినది, ఏర్పరచబడిన త్రోవ, ఆ త్రోవ తప్పిపోవటానికి మూల కారణం చూడండి. నేను వారికి నియమించిన త్రోవలో తొలగిపోయి తమ కొరకు పోతబోయబడిన దూడను చేసుకొని సాగిలిపడి బలులు అర్పించుచు, ఓ ఇజ్రాయేలీలు, ఐగుప్తులో నుండి మనల్ని రప్పించిన దేవుడు ఇదేనని చెప్తారు. చూశారు, త్రోవ తప్పిపోవటం అంటే అదే. భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, జీవము కలిగిన దేవుడు, ఐగుప్తులో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, వాళ్ళని నడిపించాడు. కానీ మోషే చెప్పారు, ఇదిగో మీరు ఈ మార్గములో ఉండాలని చెప్పినప్పుడు నాయకుడు చెప్పిన మోషే మాటలు కూడా పక్కన తొలగిపోయి, అక్కడ మాట, నేను వారికి నియమించిన త్రోవ త్వరగా తొలగిపోయారు. ఈరోజు తొలగిపోతున్నారు. తొలగిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ తొలగిపోతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము వెళ్ళవలసిన త్రోవ మనము చక్కగా చేరాలి. ఆ త్రోవలో మనం చక్కగా చేరాలంటే ఇటువంటి వాటికి తొలగిపోకూడదు. తొలగిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదివితే, ఇంతకు ముందు కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించటం ప్రారంభించారు. సాతాను వెంబడిస్తున్నారు. ఎప్పుడైతే దేవుడు కాదని, దేవుడు సన్నిధి కాదని, దేవుని యొక్క వాక్యము విని వెళ్ళిపోతున్నారా? దైవజనుడు తిమోతి చెప్తున్నారు, తిమోతికి పౌలు గారు రాస్తున్నారు, ఇంతకు ముందు కొందరు త్రోవ తొలగిపోయారు. ఈ తొలగిపోయినటువంటి త్రోవలో నుంచి ఏ త్రోవలోకి వెళ్ళిపోయారంటే సాతానును వెంబడించే స్థితి. సాతాను క్రియలు అంచి దినములలో ఎక్కువైపోయినాయి. వాక్యాన్ని, సంఘాన్ని, దేవుని మాటలు, దైవజనులు చెప్పిన సంగతులు, ఉపదేశములు, వాటిని విడిచిపెట్టేసి, అర్థమైందండి, ఎవరైతే తొలగిపోతున్నారో ఖచ్చితంగా వాళ్ళు వెళుతున్నటువంటి త్రోవ అది సరైనది కాదు, వాళ్ళ జీవితానికి అంత మంచిది కాదు. కాబట్టి మనము ఎన్నుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన త్రోవ, ఆయనే మార్గము, సత్యము, జీవమైనటువంటి ఆ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్రోవలో మనం చేర్చబడాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి విషయములో మనం చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. అందుకే దేవుడు నిన్ను
ఆయన మార్గము సత్యము జీవమై ఆయన మార్గములోనికి నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి త్రోవ తప్పిపోయి ఉన్నావో, ఆయన త్రోవలో తొలగిపోయి ఉన్నావో, అక్కడ పడిపోయి ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఈ వాక్యమును బట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఇదిగో మనము వెళ్ళవలసిన త్రోవలో మనము చక్కగా చేరాలి. ఏది నిన్ను వెనకకి లాగకూడదు. దేవుడు నువ్వు సరిచేసుకొని ప్రభుతో తీర్మానం చేయి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఈ ఉదయకాలము చేస్తున్న ప్రార్థనలు అయా, ఏ విషయములో కూడా ఏ ఒక్కరూ త్రోవ తప్పిపోకూడదు. సాతాను త్రోవలో చేరకూడదు నాయన. అపవిత్రమైన వాటి వైపు తిరగకూడదు నాయన. అయ్యా, మేము వెళ్ళవలసిన త్రోవ చక్కగా మమ్మల్ని చేర్చున్నట్లు మీ కృపలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఆ మేఘము క్రింద అయ్యా, సంఘం అనేటువంటి ఆత్మీయతల క్రింద మేము నడుచుకొని చక్కగా మమ్మల్ని నడిపించమని ప్రతి ఒక్కరి ప్రార్థన వినండి నాయన. ప్రతి ఒక్కరి ప్రార్థన మనవులు ఆలకించండి ప్రభు. చక్కని త్రోవలు నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బతిమిలాడి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.